సార్ సీనియర్‌ని గౌరవించే చరిత్ర బీఆర్ఎస్‌కి లేదు అంటూ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అంటే పార్టీ ఫిరాయించిన వారికి గౌరవం దక్కట్లేదంటారా? అంటే సీనియర్‌లను గౌరవించడం, జూనియర్‌లను గౌరవించడం అనేది ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు సీనియర్‌లను గౌరవించే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంటే రేవంత్ రెడ్డి ఎట్లా ముఖ్యమంత్రి అవుతాడు? సో కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్లు చాలా మంది ఉన్నారు కదా. బట్టి విక్రమార్క సీనియరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీనియరు, శ్రీధర్ బాబు సీనియరు, దామోదర్ రాజనరసింహ సీనియరు, వీళ్ళంతా పొన్నం ప్రభాకర్ సీనియర్. కాంగ్రెస్‌లో అందరు సీనియర్లే కదా రేవంత్ రెడ్డి కన్నా. సో జూనియర్ రేవంత్ రెడ్డి కన్నా జూనియర్లు ఎవరు కాంగ్రెస్‌లో? పొంగులేటి శ్రీనివాసరెడ్డి జూనియర్ కాంగ్రెస్ కన్నా. సో అందువల్ల రేవంత్ రెడ్డి కన్నా జూనియర్లు ఎంతమంది ఉన్నారు కాంగ్రెస్ లో? అదే క్వశ్చన్ వస్తాయి కదా. అందువల్ల రేవంత్ రెడ్డి గతంలో పాయింట్ చెప్పాడు, సీనియర్ జూనియర్ అని వచ్చినప్పుడు. సో ఒక పోలీస్ స్టేషన్ లో 20 ఏళ్ళుగా పనిచేసే కానిస్టేబుల్ ఉంటాడు, కొత్తగా ఐపీఎస్ రిక్రూట్ అయి వస్తాడు ఎస్పీ. సో ఈ 20 ఏళ్ళగా పనిచేసిన కానిస్టేబుల్ సల్యూట్ కొడతాడు తప్ప, నేను 20 years గా ఈ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నా, నువ్వు మొన్న రిక్రూట్ వేస్తావా అని అనలేడు కదా అన్నాడు. సో అందువల్ల సీనియర్ జూనియర్ అనేది ఉండదు. రాజకీయాల్లో ఎవరి వల్ల ప్రయోజనం ఉంటే వాళ్ళని దగ్గర తీస్తారు. ఇప్పుడు మీకు ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ లో కూడా సీనియర్లకు దక్కింది పదవులు, సీనియర్లు కాని వారు కొత్తగా చిన్న వారికి దక్కింది కదా. అందువల్ల పార్టీలో చేర్చుకున్న వారికి అది విన్ విన్ పార్ట్నర్. ఇప్పుడు బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి వచ్చాడు, జీవన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ లాభం, బీఆర్ఎస్ వల్ల జీవన్ రెడ్డి లాభం ఉంటేనే జరుగుతుంది కదా. అయితే కాంగ్రెస్ లో సీనియర్లకు గౌరవం దక్కడం లేదు, అందువల్ల నేను కాంగ్రెస్ ను వీడుతున్నానని జీవన్ రెడ్డి అన్నాడు కనుక, దానికి కౌంటర్ గా బీఆర్ఎస్ లకు పైన సీనియర్లకు గౌరవం దక్కదు అని ఒక నరేటివ్ చెప్తున్నాడు. అది గౌరవాలు కూడా ఎప్పటికీ స్టాండర్డ్ గా ఉండదు. ఇప్పుడు కడియం శ్రీహర్ ఉన్నాడు, సో ఆయనను తెలుగుదేశం నుంచి బీఆర్ఎస్ లోకి చేరాక ఆఖరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయి వరకు వెళ్ళాడు, తర్వాత ఆయనకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. సో ఇలా ఒక్కొక్కరిని మీకు నాయకులు చూస్తే ఒక దశలో ఒక స్థాయి వరకు వస్తారు, తర్వాత మళ్ళీ ఈ స్థాయిలో కొత్త వాళ్ళు వస్తారు. పార్టీ అనేది ఒక డైనామిక్ ప్రాసెస్ కదా. సీనియర్లకే ఇవ్వాలి, సీనియర్లకే జూనియర్లకి ఇవ్వాలని ఉండదు. పార్టీకి ఎవరు ఉపయోగపడితే వారిని ఉపయోగించుకుంటూ ఉంటుంది పార్టీ. సో అందువల్ల అక్కడ సీనియర్ రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చినాక నీకన్నా సీనియర్ నువ్వు వెయిట్ చేయి 30 ఏళ్ళు అనలే కదా. వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు కదా. సో అల్టిమేట్లీ యువర్ యుటిలిటీ మ్యాటర్ దెన్ సీనియారిటీ. సీనియారిటీ అనేది బ్యూరోక్రసీలో మీకు ఒక ఎల్డీసీగా జాయిన్ అయితే యూడీసీ, సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, జాయింట్ డిప్యూటీ రిజిస్ట్రార్, జాయింట్ రిజిస్ట్రార్ గా రిటైర్ అవుతారు మా ఉస్మాన్ సిటీలో. అది సీనియారిటీ. సో ఇక్కడ సీనియారిటీ ఉండదు. ఇక్కడ నువ్వు పార్టీలో అయినాక 30 ఏళ్ళకి ముఖ్యమంత్రి అనదు కదా. సో పార్టీస్ వర్క్ నాట్ ఆన్ సీనియారిటీ, పార్టీస్ వర్క్ ఆన్ ఎబిలిటీ ఆఫ్ ద లీడర్. ఆ లీడర్కి ఎబిలిటీ ఉంటే ఫాస్ట్ గా పైకి వస్తాడు. ఆ లీడర్ యుటిలిటీ ఏంటి, పార్టీకి ఆయన వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి అనే అంశాలే డామినేట్ చేస్తాయి తప్ప సీనియారిటీ అనేది బ్యూరోక్రసీలో పనికి వస్తుంది, దీంట్లో పనికిరాదు కదా.